చేదైన వేరు మీ హృదయంలో ఎదగనివ్వకుండా మీరు చూసుకోవాలి. ప్రతి దినము మీ యొక్క హృదయాన్ని పరిశీలించుకోండి. ఎవరి మీదన్నా ద్వేషం ఉందా? ఎవరినైనా ఇంకా క్షమించకుండా ఉన్నారా? ఎవరి యొక్క మాటలను బట్టి నొచ్చుకొని ఆ యొక్క హర్ట్ అయి ఉన్నారా మీరు? చూడండి, ఎమోషన్స్ ఎప్పుడు కూడా మనల్ని దేవునికి దూరం చేస్తాయి. ఎందుకంటే ఎమోషన్స్ని మనం హ్యాండిల్ చేయలేము. ఈ ఎమోషన్స్ ఎప్పుడు కూడా పరిస్థితిని నీ చేతిలోకి తీసుకో అని చెప్తుంది. ఎప్పుడైతే ఎమోషన్స్ చెప్పినట్టు ఆ పరిస్థితిని మనం మన చేతిలోకి తీసుకొని వెళ్తామో అప్పుడు ఆ పరిస్థితి ఎటో అయిపోతుంది. అయితే ఎప్పుడైతే మనము ఈ యొక్క ఎమోషన్స్ని దేవుని చేతిలో పెడతామో అప్పుడే మనకి సమాధానం అనేది వస్తుంది. అందువల్ల అపవాది మేజర్గా యూజ్ చేసేది ఏంటి అని అంటే ఎమోషన్స్. దేవునికి దగ్గర అవ్వాలి అన్నప్పుడే ఎవరో ఒకరు ఏదో ఒక మాట అనడం, లేకపోతే ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా మిమ్మల్ని హర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఇది గమనించి ఉన్నట్లయితే